ఇప్పుడు నేను పుట్టించింది దేవుడు, నువ్వు మంచిగా చెయ్యాలని పుట్టించుకున్నాడు. మనమే తప్పిపోయి తప్పు పనులు చేస్తున్నాము. ఇప్పుడు కరెక్ట్గా వచ్చి కరెక్ట్ పని చేస్తుంటే నువ్వు చేయాల్సిన పనే చేశావు. ఇంక దానికి కొత్తగా చేసింది ఏముంది చెప్పండి. ఇప్పుడు జాబ్కి వెళ్తాం, మనము ఉద్యోగం చేస్తూ ఉంటాం. చేసిన పనికి జీతం ఇస్తారా కదా? చేసిన పనికి జీతం నువ్వు అడిగైనా తీసుకోగలుగుతావు. చేసిన పనికి జీతం ఇస్తా ఉన్నప్పుడు కొత్తగా నాకు ఇంకా ఇవ్వండి, నాకు ఇవ్వండి అని అడగటానికి ఏముంది చెప్పండి? నీ పనికి నీకు ఇచ్చేసాం కదా అంటారు ఎవరైనా కానీ. సో నువ్వు మంచి పని చేయడం అనేది దేవుడు సృష్టించుకున్న మనిషి మంచి పని చేయడానికే. కొత్తగా మంచి పని చేసేసాను నేను, నాకేదో ఇచ్చేదేవా అని అడగటానికి ఏమీ లేదు. కాబట్టి మనము ఈ క్షణం ఇలా ఉన్నామంటే దేవుని కృపని గ్రహించి వాక్యంలోకి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకు. పరిశుద్ధుల ప్రేమమైన ప్రేమ కలిగిన తండ్రి, స్తుతులకు స్తోత్రములు కరుణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ విధంగా మీ సన్నిధిన పడే స్థలంలో నుంచొని మీ మాటలు మాట్లాడుకోవడానికి ఇంకా మాకు సమయం ఇచ్చినందుకే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ఎంతమందో ఈ అవకాశాన్ని కోల్పోయారు మా కళ్ళ ముందే, కానీ మాకు ఇచ్చారంటే నాయన అది కేవలం మీ కృప, మీ ప్రేమే నాయన ప్రభ. మీరు మమ్మల్ని ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నారన్న విషయాన్ని మేము గ్రహించిన ఆయన ప్రభ, మీ పనిలో పాటుపడేవారిగా, మీ కొరకు నాయన ఆత్మలను రక్షించే పనిలోను, అలాగే మీరు అనుకుంటున్న విధంగా ఈ లోకంలో బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మా వలన అయితే మేము అలా బ్రతకలేం, కానీ మీరు మా పక్కనే ఉండి మమ్మల్ని నడిపిస్తే తప్పకుండా నాయన ప్రభ మేము మీ మార్గంలో నడుస్తాం తండ్రి. అందరినీ నాయన మమ్మల్ని అందరినీ పేరు వరుసన మీ మార్గంలో నడిపించుకోమని వాక్యం చెప్పబోతుంది నేను కాదు, కానీ మీ పరిశుద్ధ ఆత్మ సహాయంతో మీరే నాతోనూ మాతోనూ అందరితో మాట్లాడమని మా ప్రభు మీ ప్రియ కుమారుని యేసుపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మొట్టమొదటి మెసేజ్ చెప్పిన బ్రదర్ అర్థమైంది కదా. సో ఆశ అంటే మనకు ఒక విషయం మీద మనం ఇది సంపాదించాలి, లేకుంటే మనము ఇది ఒక ఇల్లు కట్టుకోవాలి. దీని కొరకు మనం ఏం చేస్తాం? కష్టపడతాం కదా. కష్టపడే దానిని కష్టపడి ఆ ఆశను నెరవేర్చుకోవటం తప్పు కాదు. కష్టపడకుండా మనము ఆశించిన దాన్ని పొందాలి అనుకోవటము ఏమవుతుంది? దురాశ. ఆ దురాశ అక్కడ ఒక వచనం, లాస్ట్ వచనం మీరు చూశారు కదా, విశ్వాసఘాతకులు దురాశను అనుసరించే నడుచుకుంటారట. బైబిల్ గ్రంథమే చెప్పేస్తుంది మనకి. ఇంకా మనం కొత్తగా ఏంటి ఇది అని ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదనమాట. సో విశ్వాసఘాతకులు దురాశను అనుసరించే నడుచుకుంటారు. సో మనం అలా ఉండకూడదు. మన దేవునికి మనము విశ్వాసముతో ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఫస్ట్ మెసేజ్ సారాంశం. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, మనం బలమును పొందుకోవడం, ఎలా బలాన్ని పొందుకుంటాము, ఎలాంటి బలము మనకు ఉపయోగమో ఒకసారి చూద్దాం. కీర్తనలు 84వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 84వ అధ్యాయము 5వ వచనం చూడండి. అందరూ కూడా ఒకసారి ఎంత చక్కని వచనాన్ని మనకి దేవుడి ఈరోజు మాట్లాడుతున్నారు. చదవండి, అందరు కలిసి చదవండి, పర్వాలేదు, అందరు కలిసి చదవండి. హల్లెలూయా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఎవరి వలన బలం పొందుకున్న మనుషులు ధన్యులు? దేవుని వలన బలం పొందుకున్న మనుషులు ధన్యులు. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేసేసి చక్కగా బాడీ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా, బాడీ ఎక్సర్సైజ్ చేసేసి బలం పొందుకున్నావు అనుకో, అది నీ బాడీకి మంచిదేనా కదా? మంచిది. అలా కాకుండా స్టెరాయిడ్స్ తీసుకోను, లేకపోతే ఇంకొకటి ఏదో వాడి నేను చాలా కండలు తెచ్చుకున్నాను, నేను చాలా బలం తెచ్చుకున్నాను అన్నారనుకోండి, రేపు ఎప్పుడైనా సరే వాళ్ళని, మీకు అందరికీ తెలుసు కదా, ఆ యొక్క పోటీల్లో నుంచోబెట్టినప్పుడు వీళ్ళు ఇది తీసుకోవటం వల్ల ఇలా వచ్చింది అని తెలిసింది అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళని ఆ గేమ్స్లో నుంచే పూర్తిగా వాళ్ళు ఇంకెప్పటికీ ఆడటానికి వీలు లేకుండా వాళ్ళని తీసేస్తారు. దానివల్ల వాళ్ళు ఏమైనా పొందుకున్న బలం మంచిదైందా? మంచిది అవ్వదు. కాబట్టి మనం కూడాను ఎక్కడెక్కడి నుంచో, అంటే నాకు అధికమైనటువంటి మనుషులు నా పక్కన ఉన్నారు, లేకపోతే నాకు చాలా ధనం ఉంది, లేకపోతే నా పక్కన వాళ్ళు ఉన్నారు, లేకపోతే నా పక్కన రాజకీయ నాయకులు ఉన్నారు, నా పక్కన నోరేసుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను చాలా బలంగా ఉన్నాను అనుకున్నాం అనుకోండి, ఆ బలమేనా? అది ఇలాగే ఉంటుంది అనమాట. స్టెరాయిడ్స్ తీసుకొని అప్పటికప్పుడు నాకు బలం ఉంది అనుకుంటే అది బయటపడిన రోజు ఏమైపోద్ది? వాళ్ళని పూర్తిగా అసలు ఆటలకే పనికిరారని తీసేస్తారు. ఇంకెప్పటికీ వాళ్ళ జీవితంలో ఆటలకి పోవటానికి కూడా ఉండదు. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏమంటారంటే అవన్నీ చూసుకొని, వెనక ఏదేదో చూసుకొని
చూసుకొని మీరు బలం ఉంది మాకని గొప్పగా ఫీల్ అవ్వకండి, కానీ నా వలన బలమునందు మనుషులు ధన్యులు. హల్లెలూయా. అయితే నేను ఎవరికి నా బలాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఒకసారి చూడండి, మనందరం కూడా దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము అందరం తీస్తే ఆయన బలం ఇవ్వాలనుకుంటున్నారు, మంచి బలాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, మనల్ని ధన్యతలోకి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఒకసారి 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. చదవండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని, చదువుతున్నారు కదా అందరూ, తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలం గుర్తుపెట్టుకోవాలి. మన వాక్యం అంతా బలపరచటం. ఇప్పుడు ఇక్కడ బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. తన ఎడల చూడండి, యథార్థ హృదయము కలవారిని బలపరచటానికి, బలం ఇవ్వటానికి, తన ఎడల యథార్థ హృదయం ఎవరు బ్రతుకుతారో వాళ్ళకి బలం ఇవ్వటానికి దేవుని కనుదృష్టి అంతా లోకమందంతటా ఏం చేస్తుంది? చూస్తుంది. ప్రతి క్షణం ఆయన కన్ను మన మీద ఉంది, మనల్ని గమనిస్తూనే ఉంది, మనల్ని బలపరచాలని ఆయనకి ఇష్టం ఉంది. ఆ బలం ఎలా పొందుకోవాలి నా బిడ్డలను చూస్తున్నారంటే యథార్థ హృదయంగా నా బిడ్డలు ప్రవర్తిస్తే నేను ఇవ్వాలని ఆశపడుతున్నారు. మనందరికీ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక దేశానికి ఒక రాజు ఉన్నారంట. ఆ రాజుకి పాపం చాలా మంది భార్యలు ఉన్నా కానీ పిల్లలు కలగలేదు. తన తర్వాత రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని చెప్పేసి ఆ రాజుకు ఒకటే దిగులు అయిపోయింది అనమాట. తన తర్వాత ఎవరినైనా ఒక రాజుని చేయాలని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక చాటింపు వేయించారు. 12 సంవత్సరాలు కలిగిన పిల్లలు, మగ పిల్లలు ఉన్న వారందరూ కూడాను మీ పిల్లల్ని తీసుకొని రండి, ఎందుకంటే ఒక పరీక్ష పెట్టబోతున్నాను, ఆ పరీక్షలో పాస్ అయితే నా తర్వాత ఆ బాబుని మేము రాజుగా చేయాలనుకుంటున్నాము అని ప్రకటించారు. చాలామంది ఆనందంతో సంతోషంతో వారి బిడ్డలను అందరినీ తీసుకొని వచ్చారు. ఆ రాజుగారు వచ్చిన తర్వాత చక్కగా రాజుగారు ఏం చెప్పారు, పెద్ద పరీక్షలు ఏం లేవు మీకు, మీరు ఏదో పరిగెత్తండి, లేకపోతే సముద్రంలో ఏదండి, ఎవరు ఫస్ట్ వస్తారు, ఇట్లాంటి ఏం పరీక్షలు లేవు, కానీ నేను అందరికీ కూడా ఒక గుప్పెడు ఇత్తనాలు ఇస్తాను, ఒక గుప్పెడు ఇత్తనాలు ఇస్తున్నాను. ఒక 4 నెలల తర్వాత ఆ విత్తనాలతోటి మీరు చక్కగా ఏదైతే పండించారో దాన్ని తీసుకొని రండి నా దగ్గరికి అని చెప్పారంట. అందరికీ గుప్పుడు విత్తనాలు వచ్చిన బిడ్డలందరికీ పంపించేశారు. తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఆ విత్తనాలను తీసుకొని ఇక బిడ్డ చక్కగా ఎదిగి ఆ యొక్క విత్తనాలను పెంచాలని చెప్పేసి మొదటి దినం నుంచే కూడాను దానికి ఎలాగా ఏ నీళ్లు పోయాలి, ఎంత ఎరువు వేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి చక్కగా ఒక మంచి పెద్ద పాదుల్లా చేసుకొని వాటన్నిటినీ కూడాను పెంచుతున్నారనమాట. నీళ్లు వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు, అన్నీ వేస్తూ ఉన్నారు. అలాగా 4 నెలలు అయిపోయింది. వీరితో పాటు ఒక ప్రార్థనా పరుడైనటువంటి 12 సంవత్సరాల తల్లిదండ్రులకి ఉన్న బిడ్డ కూడా వచ్చాడు. ఆ బిడ్డ తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు యథార్థంగా ప్రవర్తించేటటువంటి బిడ్డ. ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నాం వాక్యం, యథార్థ హృదయం కలవారిని దేవుడు బలపరచు. ఇక్కడ ఈ బిడ్డ కూడా పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ప్రార్థనా పరులు, వాళ్ళు వేశారు విత్తనాలు, వాళ్ళు కూడా అందరూ చేసినట్టుగానే ఎరువు వేసుకుంటున్నారు, నీళ్లు పోసుకుంటున్నారు, ప్రతిదినము చక్కని సూర్యుడు వెలుతురు పెడుతున్నారు. 1 నెల అయిపోయింది, ఏమీ కూడా దాంట్లో నుంచి మొక్కలేమీ రావలేదు. 2వ నెల అయిపోయింది, ఏమీ కూడా రావట్లేదు. చుట్టుపక్కల వేసుకున్న మిగతా వాళ్ళందరికీ చాలా పెద్ద మొక్కలు చల్లగా పెరిగిస్తున్నాయి, చాలా చక్కని ఇవిగా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. వీరి తల్లిదండ్రులకి ఏం అర్థం కావట్లేదు. ఎంతగానో దేవుని ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రతి దినం ఇలాగే చేస్తున్నారు. 4 నెలలు రాజుగారు ఇచ్చిన గడువు ముగిసిపోయిన తర్వాత రాజుగారు పరీక్షించడానికి వస్తున్నారు ఈ దినము అని చెప్పినప్పుడు అందరూ కూడా ఎంతో సంతోషంతో చక్కగా ఇంత ఏపుగా ఎదిగిన మొక్కలతోటి వాళ్ళందరూ ఆనందంగా ఉంటే ఈ పిల్లోడు ఒక్కడే దుఃఖంతో రాజుగారు నన్ను చంపేస్తారేమో, కోపడతారేమో, ఏంటి అసలు ఇంత బద్ధకంగా ఉన్నావా, దీనికి ఏం చేయలేదు ఏంటి అని నన్ను ఏమంటారు అని ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రులు ఎంతో భయపడుతూ ఏడుస్తూ ఉన్నారంట. ఆ సమయంలో రాజుగారు అన్ని పరీక్షించుకొని అంతా అయిపోయిన తర్వాత సాయంకాల సమయానికి రాజుగారు ఎవరిని రాజుగా ప్రకటించాడు, ఈ మొక్కలేమి రానటువంటి బిడ్డని రాజుగా ప్రకటించాడు. వెంటనే ఆ తల్లిదండ్రులందరికీ చాలా కోపం వచ్చింది. మా బిడ్డలు ఇంత చక్కగా పెరిగి ఇంత చక్కగా ఇది చేస్తే రాజుగారికి అసలు బుద్ధి ఉందా, ఇంత పని చేస్తాడా, అసలు ఏంటి ఈ విషయం అని అందరూ గొడవలు పట్టడానికి రాజుగారి యొక్క ప్యాలెస్కి వచ్చేసారు. అప్పుడు రాజుగారు ఒక మాట చెప్పారు, నేను ఇచ్చిన విత్తనాలు అసలు మొక్కలు రాని
మీరు ఎక్కడెక్కడియో తెచ్చేసుకొని నాకు చూపించాలని చెప్పేసేసి మీ సొంత ప్రయత్నాలతోటి మీరు ఏవేవో విత్తనాలు తెచ్చి వేసి ఈ మొక్కల్ని ఇలా పెంచారు. నేను కాలిపోయిన విత్తనాలు ఇచ్చాను, దాని ద్వారా మొక్క ఒక్కటి కూడా రాదు. యథార్థ హృదయం కలిగిన వారిని దేవుడు బలపరచును. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏదో చేసేద్దామని చెప్పేసేసి, ఏదో అందరికీ చూపించేయాలని చెప్పేసి, మనకి లేని దాన్ని ఉన్నదాన్ని అక్కడ ఏదేదో చేసేసుకుంటే కాదు. కానీ నువ్వు యథార్థంగా ఎంతవరకు చేయగలవో అంతవరకు నువ్వు కష్టపడి చేస్తే దేవుడే ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక వచనం కూడా చూసుకుందాం. చూడండి, ఆయన ఇంకా ఎవరిని బలపరచాలి, యథార్థ హృదయం కలవారిని బలపరుస్తానని దేవుడు తెలియపరిచారు. అలాగే జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. 12వ అధ్యాయము 5వ వచనం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు, అందరు చదవండి, తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతున్నదని తమ హృదయమందు చెప్పుకుందురు. ఇప్పుడు ఎవరికి బలం ఇస్తానంటున్నాడు దేవుడు? మొట్టమొదటి యథార్థ హృదయం గల వారికి నేను బలాన్ని ఇస్తానంటే, నన్ను నమ్ముకున్న వారికి నేను బలమునిస్తాను. హల్లెలూయా. ఇంతకీ మొదటి వచనం మందేంటి? కీర్తనలో మనం చదువుకుంది, నీ యందు బలము కలిగిన మనుషులు ధన్యులు. ఇప్పుడు దేవుని యందు బలము కలిగిన మనుషులు ధన్యులు. ఫస్ట్ యథార్థ హృదయం గల వారికి ఆయన బలం ఇస్తున్నాడు కాబట్టి అలా బ్రతకాలి మన జీవితాల్లో. రెండోది, ఆయనను నమ్ముకొనటం వలన బలము నొందుతాము అని చెప్పేసి యెరూషలేము ప్రజలందరూ సంతోషంతో తెలియపరుస్తున్నారు. లాస్ట్ వీకే అనుకుంటా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నమ్మటం అంటే ఏంటో, నమ్మకం దేవుని మీద నమ్మకము ఎలా ఉంటుందని చెప్పేసి, ఆ యొక్క నైలు నది మీకు అందరికీ తెలుసు కదా, అమెరికాలో నైలు నది చాలా పెద్ద నది అనమాట. ఆ నైలు నది నీళ్ల ప్రవాహము, ఆ యొక్క సౌండే కొన్ని వేల కిలోమీటర్లు వినపడతా ఉంటుందంట, అది పడే సౌండ్. సో ఆ చుట్టుపక్కల ఉండే మనుషుల జనాలందరికీ కూడా ఆ సౌండే అదొక రకమైనటువంటి భయాన్ని కలిగిస్తుంది. అలాంటి నైలు నది మీద ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ కొన నుంచి ఆ కొనకు ఒక తాడు కట్టి దాని మీద ప్రాక్టీస్ ఎన్నో సంవత్సరాలు చేసేసాడు. అప్పుడు జనం అందరూ వచ్చేసరికి కెమెరాలు అన్నీ పెట్టేశారు. ఈరోజు నేను అది సాధించబోతున్నానని. చక్కగా ఆ నైలు నదికి ఇలా నీళ్లు పైనుంచి పడుతూ ఉంటాయి. ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఒక రోప్ కట్టుకున్నాడు, ఒక తాడు కట్టుకున్నాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి అందరు చూస్తుండగా ఆయన చకచక అందరిని అడిగాడు ముందరే, నేను ఇది దాటగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. అందరూ ఏం చెప్పారు? నువ్వు చేస్తావు అని అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయనని ఎంకరేజ్ చేశారు. ఆయన చక్కగా అటు వెళ్ళిపోయాడు అనమాట. అటు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక ప్రశ్న వేశాడు, మీరు నన్ను నమ్మారు కదా, నేను ఇటు నుంచి ఇటు వచ్చేసాను కదా, ఇప్పుడు నాతో పాటు ఇంకెవరన్నా రండి, వాళ్ళని నేను ఇటు నుంచి ఇటు తీసుకొస్తాను అన్నాడు. వస్తున్నారు ఎవరన్నా? అరే నేను వచ్చేసానని మీరు చూశారు మీ కళ్ళ ముందే, మీరు నన్ను నమ్ముతున్నారు కదా, నన్ను నమ్మినప్పుడు నాతో పాటు ఒకళ్ళు వచ్చి నేను పైన కూర్చోబెట్టుకొని అటు నుంచి ఇటు మిమ్మల్ని కూడా దాటిస్తానంటే ఒక్కళ్ళు కూడా పైకి రాలేదంట. అందుకే అప్పుడు ఒక చిన్న పిల్లవాడు లేచాడంట, 11 ఏళ్ళ పిల్లవాడు, నేను వస్తానని చెప్పేసి వెళ్ళాడంట. వెళ్తే ఆ పిల్లవాడిని ఎక్కించుకొని చక్కగా అటు నుంచి ఇటు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని ధైర్యంగా, నువ్వు ఎలా వెళ్ళావు, అంత కింద నీళ్ళన్నీ ఇట్లా పడిపోతున్నాయి దాని మీద అంటే, ఎక్కించుకుంది మా నాన్నే అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన నాన్న, మన తండ్రి, మన దేవుడు నిన్ను ఎక్కించుకొని నేను తీసుకెళ్తానంటున్నప్పుడు మనకి నమ్మకం లేదు, మనకి అన్నిటికీ కూడా భయమే, మనకు అన్నిటికీ కూడా. అతను వెళ్తున్నప్పుడేమో అందరూ ఎంకరేజ్ చేశారు, సూపర్గా చేసామని చప్పట్లు కొట్టేశారు. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాననేటప్పటికి ఎవ్వరికి కూడా నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా దేవుని మీద అలాగే నమ్మకంలో అటు ఇటు పడిపోతున్నాం కాబట్టి ఆయన వల్ల బలాన్ని మనము పొందుకోలేకపోతున్నాం. నిన్ను నమ్ముకోవటం వల్ల మేము బలాన్ని పొందుకుంటాం. అంటే కేవలం నువ్వు చేయాల్సింది ఏంటి? నమ్మితే చాలు. యేసయ్య నా జీవితంలో ప్రతిదీ చేస్తాడు, నా జీవితంలో నుంచి ఇప్పుడున్న సమస్యని ఈజీగా తీసేస్తాడు, లేకపోతే ఇదిగో ఈ విషయాలు ఎందుకు నేను ఆయననే నమ్ముకుంటున్నాను అని కనుక మనం ధైర్యంగా చెప్పితే మనం బలం పొందుకుంటామంట. అందరినీ, నువ్వు నేనని కాదు, మీరని కాదు, ఎక్కడో ఒక చోట మనం నమ్మకంలో ఏమైపోతున్నాము? దొరికిపోతానే
ఉన్నాం. అపనమ్మకం మన జీవితాల్లో ఏం చేస్తుందంటే పరీక్షిస్తుంది. ఆ అపనమ్మకం ఉండటం వలన మన జీవితాల్లో ఏం జరుగుతున్నాయి? కార్యాలు జరగటం లేదు. మన బైబిల్ గ్రంథం తెలుసు, నీ నమ్మిక చొప్పునే నీకు జరుగునుగాక. యేసయ్య దగ్గరికి అనేక మంది స్వస్థత కొరకు వచ్చినప్పుడు యేసయ్య ఏమడిగారు వాళ్ళని? నువ్వు నమ్ముచున్నావా? నేను ఈ పని చేస్తానని నువ్వు నమ్ముచున్నావా అని వాళ్ళనే అడిగాడు. వాళ్ళు నమ్ముచున్నానయ్యా అన్న వాళ్ళకి వెంటనే యేసయ్య నెక్స్ట్ లైన్, నీ నమ్మిక చొప్పునే నీకు జరుగునుగాక. హల్లెలూయా. నీ నమ్మకం ఎక్కడుంది తెలియదు. నువ్వు దేవునిని పూర్తిగా నమ్మే స్థితిలోకి ఎదుగుతున్నామా లేదా? మనం కనీసం మనకి ఇంకా అలవాటు కాకపోతే అలవాటు చేసుకోవాలి రోజు రోజుకి కూడా. అయ్యా నీ వల్ల నేను బలం పొందుకుంటాను, నిన్ను నమ్మటం వల్ల నేను బలం పొందుకుంటాను, నువ్వే నాకు బలం, నువ్వే నాకు ధైర్యము అని పదే పదే మన మనసులో మన యొక్క మైండ్లో ధ్యానించుకుంటూ ఉంటే నీ మైండ్ దానికి అలవాటైపోతుంది. ఆ మాటలకి నీ మైండ్ అలవాటైపోయి నీకు ఏ విషయంలో కూడా భయం అనేది రానే రాదు. నేను దేవుని ఎందుకు బలం పొందుకుంటున్నాను, నేను నీరసంగా ఉండటానికి వీల్లేదు దినము అని కనుక నువ్వు ఆయన వైపు చూడగలిగితే ఆయన ఇచ్చే బలము నిన్ను యథార్థంగా ఈ లోకంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ చైనా వాళ్ళు తెలుసు కదా, చైనా చుట్టూ గోడ ఉంటుంది. చైనా వాళ్ళని చెప్పేసి చైనా దేశమే పెద్దది. మన ప్రపంచంలో మొత్తం 280 దేశాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని దేశాలు? 280 దేశాలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి జనాభా కలిగిన దేశం ఎవరు? చైనా. రెండోది భారతదేశం. ఓకే, మొత్తం జనాభా 280 దేశాల్లో మొత్తం జనాభా 800 కోట్లు. ఎన్ని కోట్లు? 800 కోట్లు. అంటే ప్రపంచ జనాభా మొత్తం ఎంత? 800 కోట్లే. ఈ 800 కోట్లలో 180 కోట్లు చైనా అయితే 150 కోట్లు భారతదేశం. ఓకే, ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 180, 150, 300 దాటి 320 కోట్లు. 800 కోట్లలో 2 దేశాలు ఆల్రెడీ 300 కోట్లని దాటిపోయిన జనం ఉన్నారు. అర్థమవుతుందా? 280 దేశాలలో 2 దేశాలే సగం జనం కంటే ఎక్కువ తీసేసుకున్నాయి. ఇక మిగతా 278 దేశాలు కలిపి పాపం 400 కోట్లే. మనమే అంతమందివి. అంత పెద్ద చైనా దేశానికి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ చైనాని గట్టిగా ఉంచుకోవాలని చైనా వాల్ కట్టుకున్నారు. మొత్తం దేశం చుట్టూ మనకి ఇంటికి కట్టుకున్నట్టు గోడ కట్టేశారు వాళ్ళు. పెద్ద గోడ, అది కూడా చాలా ఎత్తుగా చాలా గట్టిగా కట్టుకున్నారు. దగ్గరగా 100 సంవత్సరాలు కష్టపడి కట్టారు. 100 సంవత్సరాలు కష్టపడి చాలా పకడ్బందీగా కట్టినటువంటి దానిలోకి ఎవ్వరు ప్రవేశము చేయలేరు అన్నమాట. అలాంటిది కొంతమంది ఈజీగా ప్రవేశించేశారు వాళ్ళ దేశాల్లోకి. ఈజీగా ప్రవేశించేస్తే వాళ్ళకి ఫస్ట్లో అర్థం కాలేదు ఎట్లా వచ్చారు. ఏ గోడ చూసినా గోడ మీద అన్నీ కూడా వాళ్ళకి సెక్యూరిటీలు పెట్టుకున్నారు, కెమెరాలను పెట్టుకున్నారు, చుట్టూ దానికి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకున్నారు. మనుషులు ఎప్పుడూ కాస్తూనే ఉన్నారు. అసలు ఎటు నుంచి ఇంతమంది లోపలికి వచ్చేసారు అని వాళ్ళకి ఏమి సంచార జాతులు అంటారు తెలుసు కదా. సంచార జాతులు వాళ్ళు గుంపులుగా లోపలికి వెళ్ళిపోయేసేసి ఒక ప్రదేశాల్లో యుద్ధాలు మొదలెట్టేశారు వాళ్ళు. వీళ్ళు ఎలా వచ్చారని అక్కడున్న కింగ్డమ్కి రాజులకు అర్థం కాక ఎంతో అసెంబ్లీలు వేసి కూర్చోబెట్టి చెప్తే గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీలే వదిలేశారని తెలిసిందంట. ఇప్పుడు గోడంతా గట్టిగా కట్టుకున్నా అసలైనటువంటి కాపలాదారులు సరిగ్గా లేకపోతే ఏమైంది? జనాల లోపలికి ఈజీగా వచ్చేస్తారు. యథార్థవంతులుగా ఎవరు లేరు అక్కడ ఉన్నటువంటి కావలి వారే లేరు. నీ హృదయానికి కూడా కావలిగా ఉంటున్నటువంటి నీ హృదయం అనేటటువంటి కావలిలో నువ్వు గనక సరిగ్గా లేకపోతే ఈజీగా అన్నీ కూడా దూరిపోతాయి. నువ్వు ఇంకేదేదో చేసేసాను, అదేదో చేసేసాను, ఇదేదో చేశానని చెప్పుకోవటం కాదు, కానీ నీ హృదయానికి నువ్వు కావలి పెట్టుకోవాలి. కావలి పెట్టుకోలేకపోతే ఇదిగో అలాగే వచ్చేస్తారు, అన్నీ కూడా వచ్చేస్తాయి నీ హృదయంలోకి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది. ఘోరమైన వ్యాధి కలిగిందంట మన హృదయం. అవసరం లేని అన్నీ కూడా హృదయంలోకి పెట్టుకొని అవన్నీ మైండ్లోకి తీసుకొని
తీసుకొని వాటన్నిటి వల్ల ఆరోగ్యాన్ని ఆలోచించి పాడు చేసేసుకొని ప్రార్థన చేసుకోవడానికి కూడా మనకేముండదు, ఓపిక ఉండదు, టైము ఉండదు, ఓపిక కూడా ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నారంటే నీ హృదయాన్ని మొట్టమొదట కావలి చేసుకో, జాగ్రత్తగా నీ హృదయాన్ని చూసుకో. అలాగే ఇంకొకసారి మనం ఎవరు బలం పొందుకుంటారో చూసుకుందాం. మొట్టమొదటిగా యథార్థ హృదయం కలిగిన వారు బలం పొందుకున్నారు. రెండోదిగా ఆయనను నమ్ముట వలన బలం పొందుకున్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం తీయండి అందరూ కూడా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి వచనమే. 29వ వచనం నుంచి చదువుకుందాం. 29, 30, 31 ఈ 3 వచనాలు మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు. హల్లెలూయా. చూస్తున్నారు ఇక్కడ, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. బైబిల్ గ్రంథమే చెప్తుంది యవ్వనస్తులు ఏమవుతారట, తప్పక తొట్టిల్లుతారు, బాలురు సొమ్మసిల్లుతారు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అయితే 31వ వచనం అసలైన వచనం, అందరు చదవండి పెద్దగా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాలు పై వచనాలకి కలిపి చూసుకోండి. పై ఆల్రెడీ ఏమంటున్నారంటే సొమ్మసిల్లిపోతారు కొంతమంది, వాళ్ళకి బలం ఇచ్చేవాడు ఆయనే. తర్వాత అలిసిపోతారు, బాలురు అలిసిపోతారు, శక్తిహీనులు అవుతారు, వాళ్ళకి బలాభివృద్ధి కలుగజేసేది ఆయనే అని చెబుతూ ఈ కిందకు వచ్చేటప్పటికే వీళ్ళందరూ కూడా ఇలా అవుతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రం రోజు ఏమవుతారంట, నూతన బలం పొందుకుంటారు. మీ వయసుని బట్టి కాదు, మీ వయసు తరిగిపోతున్నా అంటే మీరు 50 వచ్చినా లేకపోతే 40 వచ్చినా లేకపోతే 60 వస్తున్నా 70 వస్తున్నా నేను 70 అయిపోయినండి అని మీరు వంగిపోరు, మీరు ఏదో బలహీనలు అయిపోరు అనమాట. వయసుని బట్టి మీరు నూతన బలాన్ని ఇంకా పొందుకుంటారు. ఎప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే. ఇందాక ఒక వచనం చూపించారు బ్రదర్ మనకి లాస్ట్లో. పౌలు గారు ఏమనుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళందరూ ఏమో ఆశలు కాస్త దురాశల్లోకి వెళ్ళిపోయి వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోతూ ఉంటే పౌలు గారు ఏమంటున్నారంటే నా ఆశ యేసు ప్రభుతో ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ ఇంకేం లేదు ఈ లోకంలో. పాతవి మర్చిపోయి అసలు పాపుల్లో ప్రధాన పాపి ఎవరు తెలుసా? బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనము బయట పాపాలు చేస్తున్నాము. బైబిల్ గ్రంథంలో కూడా పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఏమని రాయబడి ఉంటుందంట, పాపులలో ప్రధాన పాపిని నేను అని పౌలు గారు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారంటే అనేక మందిని నేను క్రీస్తుని నమ్మిన వాళ్ళని ఏం చేశారు, ఆయన చంపేశాడు. క్రీస్తుని నమ్ముకున్నందుకు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన గుర్రం మీద వెళ్ళి మరి ఎక్కడైతే యేసుప్రభు వారి యొక్క ప్రార్థనలు జరుగుతున్నాయో ఆయన నమ్ముతున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేయడమే కాకుండా గర్భవతులుగా ఉన్న స్త్రీల గర్భాన్ని చీల్చి చంపేశాడంట. అంత భయంకరమైన హత్యలు చేసింది ఎవరు? పౌలు గారు. ఇప్పుడు పౌలు గారు ఆ తర్వాత క్రీస్తుని తెలుసుకున్న తర్వాత వీటన్నిటిని విడిచిపెట్టి ఆయన కొరకు ఎన్ని శ్రమలు పడ్డారో, ఆయన కొరకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఆయన తోటి వారి ఆయనని ఎంతగా హింసించారో మనకి అందరికీ కూడా తెలుసు. అందుకు అవన్నీ అనుభవించాక పౌలు గారు ఏమంటారంటే ఇదిగో పాపులలో ప్రధాన పాపినైన నన్నే క్షమించాడంటే దేవుడు. మిమ్మల్ని క్షమించడా? హల్లెలూయా. ఇంత ఘోర పాపినైనా నన్ను క్షమించి ఆయన పనికి వాడుకున్నాడు అంటే మిమ్మల్ని క్షమించడా? మీరు నాతో పాపాలు చేసేసారా? నాలాగా మీరు ఎవరిని చంపేశారా? అన్ని రకాల హత్యలు చేసి పడేశారా ఎవరినన్నా? అది కూడా క్రీస్తుని నమ్మిన వాళ్ళని చేయలేదు కదా మీరు. కాబట్టి మీకు ధైర్యం కావాలి. నేను పాపిని, నేను ఒక ఇదిని, నేను అదొక అదిని అని చెప్పేసేసి కుంగిపోకండి. ఇంకా అదైపోకండి ఇదైపోకండి అంటే ఆ పాపలో బతకమని చెప్పట్లేదు. పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర పశ్చాత్తాపపడాలి. హల్లెలూయా. పౌలు గారు చేసింది అదే. ఆయన ఎప్పుడైతే క్రీస్తు
తెలుసుకున్నారో అప్పుడు అన్నిటినీ విడిచిపెట్టి, అందుకే ఆ మాట కూడా అంటారు, వెనకున్నవి మరిచి ముందున్న వాటికై వేగంగా పరిగెత్తుతున్నాను, గురి వద్దకే పరిగెత్తుతున్నాను. ఆ గురి ఎవరు? యేసు ప్రభు మన గురి. ఇటు అటు, నేను ఇంతకుముందు కూడా చెప్తుంటాను కదా, పరుగు పందెంలో నుంచుంటారు కదా, మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, పరుగు పందెంలో ఒక లైన్ దగ్గర నుంచుంటారు, రెడీ స్టార్ట్ గో అనగానే వాళ్ళు గురి వైపు పరిగెడతారా లేకపోతే అందరి వైపు చూసుకుంటూ పరిగెడతారా? గురి వైపు పరిగెట్టినోడు ప్రైజ్ వస్తుందా, లేకపోతే నన్ను అందరు చప్పట్లు కొడుతున్నారా లేదా, అందరు చూస్తున్నారా లేదా, నేను ఫోటోలు తీసుకుంటున్నారా లేదా అని అటు ఇటు చూస్తూ పరిగెట్టాడు అనుకోండి, గురిలోకి వెళ్తాడా, ఫస్ట్ వస్తాడా? మన జీవితాలు అదే, పరుగు పందులో నుంచున్నాం, గురి యేసయ్య, గురి వైపు లేదు మన దృష్టి. ఇటు కష్టాలు అటు కష్టాలు, జనం అంటే జనం అంటే మన లోపల ఆశలు, అక్కడ జనం, ఇక్కడ మనకు ఆశలు కోరికలు. ఇటు ఇల్లు కట్టుకున్నావా, ఇటు ఇంకా ఏం చేయలేదా, ఇటు పిల్లలకి అది చేయలేదా, లేకపోతే ఇటు ఇంకొకటి చేయలేదా, అటు ఇంకోటి చేయలేదా, గురి మర్చిపోయాం. గురి అక్కడ ఉంటే అసలు గురి లేదు. ఇంకా ఇవన్నీ చూసుకుంటా అటు చూసి ఇటు చూసేసరికి అలసిపోయి ఇంకా అసలు గురి లేదు, పరిగెత్తటము. అదే మళ్ళీ మళ్ళీ దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు గురి వద్దకే పరిగెత్తండి. ఆ గురి వైపు మీరు చూస్తూ పరిగెడతా ఉంటే నేను మిగతా మీకు అనుగ్రహిస్తాను. మీరే అటు ఇటు చూడక్కర్లేదు. అప్పుడు మీరు నా వైపు చూసుకుంటే పరిగెత్తండి, నేను మీకు కావాల్సినవన్నీ కూడాను అనుగ్రహిస్తాను. మీ జీవితాన్ని నేను ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను. బ్రదర్ ఒక మాట అన్నారు, గుర్తుంది కదా, ఈ లోకం వరకే కాదు మరణము, మరణించిన తర్వాత ఒక అద్భుతమైన లోకాన్ని మనం అనుభవించాలి. ఆ అద్భుతమైన లోకం పరలోకం అవ్వాలి, కానీ వేరేది ఆ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు. అందులోకి మనం అసలు ఆలోచనే లేదు మనకి. మన గురి అంతా యేసయ్య, యేసయ్యతో పాటు పరలోకం, అంతే. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండాలంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నారంటే, నూతన బలం నా కొరకు ఎదురు చూసేవారికి నేను మీకు బలాన్ని అనిపిస్తాను. ఆ కింద వచ్చిన ఇంకొకటి చూడండి, వాళ్ళు ఎలా ఉంటారంట, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లగా నడిచిపోతారు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మన నిరీక్షణ అంతా ఆయన. ఇందాక ఒక పాట, లాస్ట్ పాట పాడుకున్నప్పుడు లాస్ట్ లైన్, కల్వరిగిరిపై సిలువ భారం, ఇందాక పాడుకున్నాం కదా, కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. ఆ లైన్స్లో లాస్ట్ లైన్ ఒకటి ఉంది, నా నిరీక్షణ ఆయన మీద పెట్టుకొని నేను అన్ని నిందలని భరించెదను. నిరీక్షణ ఏంటి? నీ రాకడకై నిరీక్షణతో నిందలెల్లా భరించుకుంటా మనము. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? ఆయన వస్తాడు, మళ్ళీ రాకడలో చెప్పెళ్ళాడు కదా యేసయ్య, క్లియర్గా చెప్పారు ఆయన ఏం చెప్పారు, నేను ఏ విధంగా పైకి వెళ్ళిపోతున్నానో అదే విధంగా మళ్ళీ తిరిగి వస్తాను, మీ కొరకు అక్కడ స్థలం సిద్ధపరచడానికే వెళ్తున్నాను, మీరు ఎవ్వరూ భయపడొద్దని చెప్పారు శిష్యులతో. మీ కొరకు నేను తండ్రి దగ్గర స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, మరలా వస్తాను, మనందరినీ ఆ స్థలంలోకి తీసుకెళ్తానని యేసయ్య స్వయంగా చెప్పిన మాటలు మనందరికీ గుర్తుంటే గనక మనల్ని ఖచ్చితంగా చెప్పినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనలాగా ఈరోజు మాట ఇచ్చి రేపేదో అన్నాను కానీ మళ్ళీ రానులే అండు యేసయ్య. నేను అప్పుడు వద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడేమీ రావట్లేదులే అని చెప్పే యేసయ్య కాదు ఆయన. ఆయన చెప్పిన విధంగా వెళ్ళిన రీతిగా మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన రాకడలో నిరీక్షణ, మన నిరీక్షణ ఏంటి అంటే ఆయనతో పాటు వెళ్ళాలి, ఆయనతో పాటు వెళ్ళాలి. ఆయనతో పాటు వెళ్ళాలంటే ఎలా బతకాలి, ఆయనతో పాటు వెళ్ళటానికి నేను ఏం చేయాలి లోకంలో, ఆయన వచ్చినప్పటికల్లా నేను సిద్ధంగా ఉండాలి. ఈ ఆలోచన మన మైండ్లో ఉండాలి తప్పించి మనకి వేరేవన్నీ కూడా ఇంకా పక్కకి పెట్టేసేయాలి. ఇక్కడ ఇంకో మాట చెప్పాను కదా, అలా ఎదురు చూసేవాళ్ళంట ఎలా ఉంటారంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఇది కూడా మీకు అందరికీ చెప్పాను గుర్తుండే. పక్షిరాజు ఎలా వెళ్తుంది? పక్షిరాజు ఎవరు? గద్ద, తెలుసు కదా. పక్షులకు రాజు ఎవరు? గ్రద్ద. ఈ గ్రద్ద చాలా తెలివి కలిగింది. ఈ గ్రద్ద ఎలాగా ఎగురుతుంది అంటేనంట, ఈ పక్షిరాజు మనకి పెద్ద పెద్ద తుఫాన్లు, వర్షాలు కాదు, చిన్న వర్షం కాదు, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేటప్పుడు ఆకాశం అంతా ఎట్లుంటుంది?
నల్లటి కారు మబ్బులు కమ్మేసి ఉంటాయి. భయంకరమైనటువంటి తుఫాను పడుతున్నప్పుడు ఆ సునామీలు తుఫాను మీరు చూస్తుంటారు కదా ఈ వీడియోస్లో ఇప్పుడు వచ్చిన తర్వాత. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పక్షులన్నీ అల్లాడిపోతూ ఉంటాయి, చెట్లు పడిపోతుంటాయి, అవన్నీ కూడాను భయంతో ఉనికిపోతుంటాయి, కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. కానీ పక్షిరాజు ఏం చేసింది అంటే ఆ మేఘాలను చీల్చుకొని పైకి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం అనేది లేని ప్రదేశానికి ఆ యొక్క కారు మేఘాలు దానిలో నుంచి పక్షిరాజు పైకి వెళ్ళేటప్పుడు ఎంతో గాయం, ఎంతో దెబ్బ. ఎందుకంటే అవి ఆల్రెడీ కూడా గాలితోటి భయంకరమైనటువంటి బరువుతోటి మేఘాలు నిలబడి వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు వాటిని కొంచెం సేపు కష్టపడితే వాటిని దాటి పైకి వెళ్ళిపోతే పైన ఇంక వర్షం ఉండదు. వాటిని దాటాక అది ఉన్న దగ్గరే వర్షం అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి ఎగురుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా మనం ఏం చెప్తున్నానంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు మిమ్మల్ని నేను పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎలా ఎగురుతుందో అలా మిమ్మల్ని నేను అలయకుండా సొమ్మసిల్లకుండా ఎగిరేటట్లు చేస్తాను అని తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూస్తూ మనం బలం పొందుకునే వాళ్ళలో ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. చాలామంది లోకంలో భక్తుల జీవితాల్లో కూడా కష్టాలు వచ్చినాయండి. భక్తులు కూడాను అలసిపోయారు. ఏలియా ప్రవక్త తెలుసు కదా మీకు అందరికీ. ఏలియా ప్రవక్త ఆ రోజుల్లో గొప్ప ప్రవక్త. ఇందాక బ్రదర్ చెప్పినటువంటి ఆహాబు, ఆమె భార్య పేరు ఏం పేరు యెజబెల్. ఆహాబ్ అనేది ఒక రాజు, ఆ రాజు భార్య పేరు యెజబెల్. వీళ్ళిద్దరు ఎంత క్రూరమైనటువంటి రాజు రాణి అంటే ఆ ఇశ్రాయేలుని పరిపాలించారు ఆ రోజుల్లో. భయంకరమైనటువంటి వాళ్ళు అనమాట వీళ్ళిద్దరు చేసిన కుట్రలు కుతంత్రాలకి దేవుడు వాళ్ళిద్దరిని కూడాను చంపేస్తే వాళ్ళ రక్తం కూడా కుక్కలు నాకేసి. అంటే రాజు రాణులు నిజానికి చనిపోతే ఎలా ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్? వాళ్ళని బాగా చూసుకుంటారు కదా ఎవరైనా రాజు రాణి చనిపోతే. కానీ వీళ్ళు చేసిన పాపాలకి వీళ్ళని ఎంత భయంకరంగా దేవుడు అంటే చనిపోయేలా చేశాడంటే ఆమె అయితే వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఆమెను పట్టుకోబోతుంటే కాలు జారి మేడ మీద నుంచి కింద పడి ముక్కలు తునకలైపోతే ఏ భాగం ఏదో కూడా గుర్తుపట్టలేదు, అంతగా చచ్చిపోతే ఆమె రక్తాన్ని కుక్కలు నాకిన. వాటన్నిటికంటే ముందు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఆహాబు యెజబెలు వాళ్ళు భయంకరమైన వాళ్ళు. ఆహాబుకి ఎన్నో ఉన్నాయి పొలాలు, అక్కడ రాజ్యం మొత్తం ఆయిందే. కానీ ఈ పక్కన ఉన్నటువంటి నాబోతు అనేటటువంటి ఒక వ్యక్తి పేరు, అతని పేరు నాబోతు. అతనికి ఒకే ఒక్క పొలము, చిన్న పొలము, అది కావాలని అడుగుతున్నాడు. అయ్యా ఇది నా పిత్రార్జితము, ఇది ఒక్కటి అడగండి అని అడిగినందుకు అతను కాంగానే ఉన్నాడు, దుఃఖాక్రాంతుడే. సరే నాకు ఈ లేదు నేను అడిగినందుకని రాజు పక్కకి వెళ్ళిపోయి ఉన్నాడంట. రాజు భార్య ఊరుకోలే. ఆమె ఏం చేసిందంటే ఎందుకు దుఃఖపడుతున్నావు అని అడిగింది. అంటే ఇదిగో ఆ పిల్లోడు అతను ఇవ్వలేదు నాకంటే నువ్వు రాజు అయ్యుండి ఇంకా తిట్టాల్సినవన్నీ ఇంకా నెక్స్ట్ లైన్లో నీకు తెలిసింది ఇట్లన్నీ తిట్టేసుకోండి, భర్తను ఏం తిట్టొచ్చా అవన్నీ తిట్టేసి ఏమనుకుంటున్నావు నీకు ఇవ్వలేదా, నేను చూడు ఇప్పుడు అతను ఏం చేసేస్తాను అని చెప్పేసి అతని మీద అనేక మంది అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళని తీసుకొచ్చి ఒకళ్ళేమో ఈ నాబోతు అనేవాడు రోజు రాజును తిడుతున్నాడు రోడ్డు మీద నుంచోని ఒకళ్ళని అబద్ధం చెప్తే, ఇంకొకళ్ళేమో ఈ నాబోతు మా ఇంట్లో పడి అవి తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఒక 10 మందిని దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరూ పాపం ఆ నాబోతు అనే ఒక మామూలు వ్యక్తి మీద వీడు అలాంటోడు వీడు ఇలాంటోడు అదంటాడు ఇదంటాడు మేము చూసామని అబద్ధ సాక్ష్యాలు చెప్పేసరికి రాజుగారు శిక్ష వేసేసేయండి అంటే అతన్ని చంపించేశారు ఆ పొలం కోసం, ఆ చిన్న పొలం కోసం. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ దినాలలో ఉన్నాయి. కానీ దేవుడు ఇదిగో అలాగే చెప్తూ ఉన్నారనమాట. ఆ యొక్క చిన్న దాని కొరకు యథార్థంగా ప్రవర్తించకుండా వారు చంపేస్తే ఏలియా ప్రవక్త అప్పుడు వచ్చి ఆహాబు రాజుతో చెప్పాడనమాట, ఇశ్రాయేలు దేవుడు నీతో చెప్తున్నాడు ఇంత పిచ్చిగా నువ్వు ప్రవర్తిస్తావా, నువ్వు ఇంత పిచ్చిగా చిన్న పొలం కోసం ఇన్ని అబద్ధ సాక్ష్యాలు పలికి అతన్ని రాళ్లతో కొట్టి చంపించేశావు, ఇది చాలా పాపం, నువ్వు నీ యొక్క రక్తం కుక్కలు నాకుతాయి అన్నప్పుడే ఆహాబు రక్తము చనిపోయి కుక్కలు నాకే పరిస్థితికి ఎవ్వరు పట్టించుకోవాలి, రాజుని ఎవ్వరు దగ్గరికి కూడా రాలేదు, ఆయన చేసిన దుర్మార్గాలను బట్టి ఎవ్వరు పట్టించుకోవాలి, కుక్కలే నాకి తినేసి చంపేసేసి. అలాంటి పరిస్థితికి రాజులైనా సరే వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నేనెంత మనమెంత రాజుల ముందు. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం పడకూడదు. అలాంటి ఏలియా ప్రవక్త ఇలా ఏది పలికితే ఆయన నోట్లో నుంచి అగ్ని దిగి రమ్మంటే అగ్ని దిగి వచ్చేసేది.
అలాంటి ఏలియా ప్రవక్త కూడా ఒక దినము సొమ్మసిల్లిపోయాడంట, భయపడిపోయాడు. ఈమెకే భయపడిపోయాడు. ఎప్పుడు చూడండి ఒక్కసారి, ఈమెకే యెజబెల్ అనేటటువంటి ఆ యొక్క రాజు భార్యకి ఆయన భయపడిపోయాడు. మొదటి రాజుల గ్రంథము, ఒకసారి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం దగ్గరికి రండి. సమయం ఉంది కదా, ఇంకా 5 నిమిషాల్లో ముగించేస్తాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వచ్చేసేసరికి చూడండి. ఒక్క నిమిషం అమ్మ, 2వ వచనం నుంచి లేకపోతే నేను ఒక్క నిమిషం 19 అదే మొదటి వచనం చదవండి. మొదటి వచనం నుంచి కరెక్ట్ ఉంటుంది. ఏలియా చేసినదంతే, మొదటి రాజులు 19వ అధ్యాయం మొదటి వచనం. చదవండి. అదే చంపించిన సంగతి వింటున్నారా? ఇక్కడ ఏమో రాజు, మళ్ళీ చదువుతుంది. ఆహాబు రాజు వచ్చి ఎవరికి చదువుతున్నాడంట? యెజబెల్కి చెప్తున్నాడండి. ఎందుకు అన్నీ ఆమెకు చెప్పడం అసలు చెప్పండి. ఇప్పుడు రాజు ఒక పని అయిపోయింది, ఆయన చేయాలనుకున్న పని అయిపోయింది, కానీ వచ్చి భార్యకి చెప్తున్నాడు. చెప్పగానే ఆమె ఏమంటుందో చూడండి, 2వ వచనం. యెజబెల్ ఈ వర్తమానం పంపించింది, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకరి ప్రాణం వల్లే చేయని ఎడల గొప్ప అపాయం కలుగు చేయును గాక. ఈమె బెదిరిస్తుంది ఆయన. ఏమని బెదిరిస్తుంది? నువ్వు ఆల్రెడీ నా అనుకున్న మనుషుల్ని చంపేశావని నాకు తెలిసింది. ఇప్పుడు రేపటికి నేనేం చేస్తాను తెలుసా? వాళ్ళలాగా నీ ప్రాణం కూడా ఇస్తాను ఛాలెంజ్ చేసేసింది ఆమె. ఆయనతోటి, ఏలియా ప్రవక్తతోటి, దేవుని బిడ్డతోటి ఏం ఛాలెంజ్ చేసిందంటే, నువ్వు రేపటికి నా వాళ్ళని చంపినట్టు నిన్ను కూడా చంపి పడేస్తాను చూసుకో అని చెప్పేసేసి ఛాలెంజ్ చేసేసరికి, అంత గొప్ప ప్రవక్త, దేవునితో ఉన్న వ్యక్తి, కానీ కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతారు దేవుని యొక్క సేవకులు కూడా, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలు కూడా. ఏలియాకి ఎంతో పవర్ ఉంది. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురియొద్దంటే 3 సంవత్సరాలు ఆ దేశం మీద వర్షమే కురిలా. దేవుడు ఆయన ప్రార్థన అంతగా ఆలకించే గొప్ప భక్తుడు. కానీ అంత గొప్ప భక్తుడు కూడా ఈమె బెదిరించేసేటప్పటికే భయపడి అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, 3వ వచనం. కాబట్టి అతను ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఇవి భయం పుట్టేసింది ఆయనకి. ఏమంటున్నాడు ఇప్పుడు? మరణాపేక్ష వచ్చేసిందంట. అంటే ఏమైంది? మరణం పట్ల ఇక ఆపేక్ష, అంటే ఇంక చచ్చిపోతానని ఫిక్స్ అయిపోతున్నాడు. ఇంకా నేను ఇంక ఎట్లాగో చచ్చిపోతాను. ప్రార్థన చేస్తే దేవుడు కాపాడాడన్న విషయం మర్చిపోయాడు. ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం కురలేదని మర్చిపోయాడు. ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చిందని మర్చిపోయాడు. నేను ఏదైతే నా నోటి నుంచి పలికానో అలాగే ఆహాబుకు జరిగిందని మర్చిపోయాడు. అన్ని విషయాలు మర్చిపోయి ఆయన ఏం భయపడిపోతున్నాడు అంటే, మరణాపేక్ష గలవాడే అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక వృక్షం కింద కూర్చొని, ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడంట. చూడండి, బదిరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేనేం ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాను. భరించలేకపోతున్నాడు అనమాట. అలాంటి స్థితి చాలా మందికి ఉంటుంది. దేవుని వల్ల మనం బలం పొందుకోవాలన్న విషయాన్ని మర్చిపోయి అలాంటి భక్తులు కూడా ఏమైపోయారు, కొన్ని సమయాల్లో కృంగిపోయి ఏడుస్తూ ఆ చెట్టు కింద కూర్చున్నాడంట. అయితే చూడండి, వెంటనే దేవుడు వచ్చేసాడు. ఇదిగో 5వ వచనం. అతడు బదిరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతను చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డి కనపడను. కనుక అతను భోజనం చేసి తిరిగి పరుండును. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. సొమ్మసిల్లిన పరిస్థితుల్లో కూడాను ఆ బిడ్డ మరణాపేక్ష గలవాడైనప్పటికీ కూడా దేవుడు మరలా తట్టి లేపి, నీకు నేను చూపించిన పని ఉంది, నువ్వు ఆ పని ఆపేసుకొని చచ్చిపోతా అంటే ఎలా కుదురుతుంది?
నువ్వు ఇప్పుడు చచ్చిపోవటానికి వీల్లేదు, నా పని నువ్వు చేయడానికి నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నిన్ను నేను ఆపడానికి ఎవ్వరు ఎంతమంది వచ్చినా సరే నువ్వు వెళ్ళిపోవడానికి వెనక్కి వీల్లేదు. నేను నీకు బలాన్ని అనుగ్రహిస్తాను. నా వలన బలం పొందుకొని నువ్వు ఇంకా 40 దినాలు ప్రయాణం చేయాల్సి వచ్చిందంట, నడవాల్సి వచ్చిందంట. ఎక్కడికి? కొండ మీదకి. 40 దినాలు కొండ మీదకి చేరిన తర్వాత అక్కడ దేవుడు ప్రత్యక్షమై తను చేయాల్సిన పనులన్నీ కూడా చెప్పారు. కాబట్టి దేవుని వలన బలం పొందుకునే మనుషులలో మనం ఉండాలి. మొట్టమొదటికి ఎవరికి ఇస్తానని చెప్పాడు దేవుడు బలం? యథార్థ హృదయం కలవారిని దేవుడు కనులు సంచారం చేస్తున్నాయంట ఆయనను బలపరచడానికి. మొత్తం భూమి అంతటా ఆయన కనులు యథార్థంగా బ్రతికే వాళ్ళకి నా బలాన్ని ఇవ్వాలి, నా బలాన్ని ఇవ్వాలని ఆయన కను దృష్టి తిరుగుతూ ఉందంట మొత్తం భూమి అంతటా. రెండవది, ఆయన నమ్ముట వలన బలం పొందుకుంటాము. ఒక్క వచనం చూపిస్తాను చూడండి. ఆది కాండం మనందరికీ తెలిసినటువంటి ఆది కాండం అనగానే ఎవరు గుర్తురావాలి? హల్లెలూయా. ఇంకా ఆది కాండం అనగానే ఎవరు గుర్తొస్తారు మనకు? ఆది కాండం అనగానే ఆదాము. ఓకే, ఆదాము అవ్వ అయిపోయారు. తర్వాత అబ్రహాం గారు. హల్లెలూయా. చూడండి 15వ అధ్యాయం 6వ వచనం. ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనం ఏమనుంది? అంత చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయనకు అది నీతిగా ఎంచబడిన. ఏం చేశాడంటే అబ్రహాం గారు యుద్ధాలు చేశారు, లేకపోతే అబ్రహాం గారు ప్రార్థన చేశారు, అబ్రహాం గారు వాక్యం చదివారు అని ఉంది అక్కడ. అందుకే ఆయన నీతిగా ఎంచబడ్డాడని రాశారా? ఏం చేశారు అక్కడ? ఆయన నమ్మెను. ఎంత మంచి చిన్న విషయం చూడండి. ఆయన ఏదో చాలా వాక్యం చదివాడు, చాలా వాక్యం చెప్పాడు, లేకపోతే చాలా ప్రార్థన చేశాడు రోజంతా, అందుకనే ఆయన నీతిగా ఎంచబడినని రాయట్లేదు అక్కడ. ఆది కాండంలో క్లియర్గా చెప్తూ ఉన్నారు మనకి. 15వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నారు మనకి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. నమ్మితే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాడంట. ఎవరిని నమ్మితే? మనుషులను కాదు. మనం ఎవరిని నమ్ముతుంటాం? మనుషుల్ని నమ్ముతుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారా? నమ్మిన వాళ్ళు ఎవరైనా చేస్తారా? ఎవరైనా సరే నమ్మితేనే చేయగలుగుతాం కదా. నమ్మితే. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైతాను ఎప్పుడైనా సరే, సైతాన్ కంటే ముందు మీకు ఒక దొంగ చెప్తే మీకు అర్థమవుతుంది. దొంగ బాగా ఆస్తి ఉన్న వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తాడా? ఏం లేని వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్తాడా? వాడు లెక్కేసుకుంటాడు కదా ముందు. దొంగ ఎక్కడికి వస్తాడు? ఏం దోచుకోవడానికి? ఉన్న దగ్గరే దోచుకోవడానికి వస్తాడు కదా. సైతాను కూడా నీలో ఏదో పవర్ ఉంటేనే నిన్ను దోచుకోవడానికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎక్కడో దేవుడు నిలబెట్టబోతున్నాడు కాబట్టి నిన్ను కింద పడేయడానికి వస్తుంది. అంతే తప్పించి ఏమీ లేని దగ్గర సైతాన్ని వెళ్ళాల్సిన పనే లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ సైతాన్. ఇంకా దానికి ఇప్పుడు నా ఫ్రెండ్ అయితే నేను మళ్ళీ ఇంక ఇప్పుడు సైతాన్ పనులు నేను చేస్తున్నాను అనుకో, దానికి ఏమైనా పనా నన్ను మళ్ళీ పడేయటానికి? అంతేం అవసరము లేదు. ఆల్రెడీ నేను దాని దగ్గరే ఉన్నాను కదా, ఇంకెందుకు నేను నన్ను పడేయటం? కాబట్టి నీ దగ్గర ఏదో విలువైంది ఉంది కాబట్టి నిన్ను పడేయటానికే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి దేవుడు ఎంతో గొప్పవాడు, మన అందరినీ కాపాడటానికి. మొట్టమొదటిగా ఆయన యథార్థ హృదయం గల వారిని బలపరుస్తారు, నమ్మిన వాళ్ళని బలపరుస్తారు. మూడవదిగా ఏం చెప్పాను? ఎదురు చూచువారు. మర్చిపోవద్దు, నేను నెక్స్ట్ వీక్ అడుగుతాను. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఆయన కొరకు ఎదురు చూస్తామంటే ఏంటి? ఆయన రాకడు ఉంది, ఆయన గురి ఉంది, ఆ గురి వైపు నేను పరిగెత్తాలి, ఆయననే నేను పెట్టుకొని ముందుకు సాగాలి అని. చివరిగా పౌలు గారికి చెప్పినటువంటి ఒక వచనం చూపించి ముగిస్తాను. తిమోతి గారికి రాసినటువంటి 2వ తిమోతి గారికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తం అన్ని జనులందరూ దాని విను నిమిత్తం ప్రభువు నా ప్రక్క నిలిచి బలపరిచిన కనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నా వలన సువార్త పరిపూర్ణంగా, కొంచెం కాదు, మొత్తంగా ప్రకటించే వరకు కూడాను నన్ను దేవుడు అన్ని జనులందరికీ సువార్త ప్రకటించే
ముగించే వరకు నా ప్రక్కన నిలబడి ఆయన నన్ను బలపరిచిన గనక నేను సింహపు నోళ్ళ నుండి తప్పించుకున్నాను. హల్లెలూయా. సింహపు నోళ్ళను మన దేవుడు ముగించగలడా లేదా? హల్లెలూయా. సింహపు నోళ్ళను ముగించగలిగిన వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు నోడు ముగించలేడా? ముగించగలడు. నువ్వు నమ్ముతున్నావా? అదే మళ్ళీ ఆగిపోతాం మనం. నేను నమ్ముతున్నాను అని మనం అనుకుంటే సింహపు నోళ్ళనే మూయించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని మనం ఎప్పుడు కూడా నమ్మగలిగితే, ఇక్కడ చూడండి పౌలు గారు ఏమంటారంటే, సింహపు నేను పక్కన నిలబడి బలపరిచాడు కాబట్టి సింహపు నోటి నుండి నేను తప్పింపబడి తిని. ఆయనకు వచ్చిన సింహాలేమి, పౌలు గారికి వచ్చిన సింహాలేమి నిజమైన సింహాలు రాలేదు. దావీదు గారు లేకపోతే వాళ్ళేదో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు వచ్చిన నిజమైన సింహాలు కాదు, మనుషులు లాంటి ఈ సింహాలు లాంటి మనుషులు చీల్చి చెన్నాడడానికి ఆయన ఎట్టెళ్ళినా ఎమ్మటపడ్డారు సువార్తను ఆపిచ్చేయాలని చెప్పేసి, ఆయన ద్వారా సువార్త ప్రకటింపబడకూడదని చెప్పేసి సొంత సహోదరులు, పక్కనున్నవారు, అన్యులు, ఇంకా దొంగలు ఎవరు పడితే వాళ్ళని ఆయనను అటాక్ చేస్తూనే ఉన్నారు. మీకు ఒక మంచి మాట చెప్పాలంటే, పౌలు గారిని ఇంతమంది హింసిస్తున్నా, ఇన్నిసార్లు దెబ్బలు కొట్టినా, ఎంత జరిగినా పూర్తి సువార్త ప్రకటింపబడే వరకు ఆయన చనిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఒక పని కొరకు వాడుకోవడానికి పెట్టుకున్నాడంటే, నీ పని ముగించే వరకు, నీ పని దేవుడి పని నీ ద్వారా చేయించుకునే వరకు నువ్వు చచ్చిపోవు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకేమి చేయలేరు అంతకంటే మనల్ని నుంచోబెట్టి వాళ్ళు చంపేయలేరు. కాబట్టి ఖచ్చితంగా నీ ద్వారా ఆ పని జరిగించే వరకు దేవుడు నిన్ను కాపాడతాడు, రక్షిస్తాడు. నిన్ను నిలబెట్టుకొని ఆయన పని కొరకు వాడుకొను గాక. హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.